హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియో మనం ఏం తెలుసుకుంటామంటే మనకి I-20 వచ్చిన తర్వాత ఈ చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి అనేవి అనమాట. సో చాలామంది I-20 వరకే ఐడియా ఉంటుంది. I-20 తర్వాత లోను నెక్స్ట్ CGI ఇవన్నీ ఉంటుంది. సో ఈ మధ్యన కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. కాలేజ్కి మనకి మధ్యలో ఉన్న ప్రాసెస్. సో అది అనేది మీరు పక్కా తెలుసుకోవాలి. అది ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ ఏంటంటే మన ఛానల్కి వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరుగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు మరింత మోటివేషన్ అండ్ బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. సో ఇంకా వీడియోలోకి వస్తే వన్స్ మీకు I-20 రిసీవ్ అయిన తర్వాత మీరు పక్కాగా చేయాల్సిన పనులు ఏంటి ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ మీకు I-20 రిసీవ్ అయిన తర్వాత I-20లో కొన్ని చోట్ల మనకి గ్యాప్స్ ఇచ్చి అక్కడ మనం ఫిల్ చేసి పంపించమని అడుగుతారనమాట యూనివర్సిటీ వాళ్ళు. సో మీ I-20లో కన్నా అలా ఉన్నదైతే ఒకసారి పంపించేయండి. అది మొదటి పని అనమాట. నెక్స్ట్ సెకండ్ది మీకు హెల్త్ ఆర్ ఇమ్యూనైజేషన్ సర్టిఫికేట్ కొన్ని యూనివర్సిటీలు అయితే అడుగుతున్నాయి అనమాట. దానికోసం మనం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ ఆర్ సంథింగ్ వాళ్ళు ఏ టెస్ట్లో రికమెండ్ చేస్తున్నారో ఆ టెస్ట్లో మనం చేయించుకొని వాళ్ళకి పంపించారనమాట యూనివర్సిటీకి. సెకండ్ థింగ్ అది. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసరికి మీరు ఏదైనా ప్రీ రిక్వజైట్స్ మీ కోర్స్కి ఏమైనా ఉన్నట్టయితే అవి ఇప్పుడే మీరు చూసుకోవాలన్నమాట. చూసుకొని అవి ఒకవేళ మీకు అవసరం లేకపోతే వేవ్ ఆఫ్ చేయమని రిక్వెస్ట్ చేయడం. ఒకవేళ అవసరం ఉన్నట్లయితే అది ఆన్లైన్లో మేము తీసుకోవచ్చా అంటే అక్కడికి ఎన్ని తీసుకుంటే ఆఫ్లైన్లో మనకి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా. సో అందుకని మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చా అండ్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి పర్లేదా అలా అడగండి. ఎందుకంటే ఆన్లైన్లో అయితే మ్యాక్స్ మీకు 5,000 to 10,000 అయిపోతుంది. అక్కడికి వెళ్తే మీకు ఈజీగా ఒక 70 to 1 lakh వరకు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ US$ మనం పే చేస్తాం కాబట్టి మినిమం టు మినిమం. సో అందుకని ఆన్లైన్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. అది థర్డ్ థింగ్. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే బ్యాంకింగ్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయా లేదా. సో బ్యాంక్కి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది నేను వీడియో చేశాను. అది ఐ బటన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. సో అదనమాట. ఇక్కడ దాకా ఓన్లీ యూనివర్సిటీకి మీకు ఉన్న సంబంధం అనమాట. సో ఇక్కడ దాకా ఓకే, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ బట్టి మీరు ఏం చేయాలి అంటే నన్ను అడిగితే DS-160 అసలు జస్ట్ స్టార్ట్ చేసి వదిలేయండి అనమాట. మన DS-160 ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు 30 days ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో అనమాట. అది సబ్మిట్ చేయకుండా ఉండాలి మీరు. వన్స్ DS-160 మీరు క్రియేట్ చేసి కొంచెం లైట్గా నింపి దాన్ని మీ CGI పోర్టల్ అంటే USA ట్రావెల్ డాక్స్లోకి వెళ్ళి అందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని లింక్ చేసి మీరు వెళ్ళి మీ ఎయిదర్ యాక్సిస్ బ్యాంక్ ఆర్ సిటీ బ్యాంక్లో పేమెంట్ చేస్తారనుకోండి. నెక్స్ట్ మనం వీసా అవి వెళ్ళినప్పుడు వీసా స్లాట్స్ ఓపెన్ అవుతాయి కదా ఇప్పుడు తొందరగా. సో మనం వీసా స్లాట్స్ తొందరగా బుక్ చేసుకొని వన్స్ బుక్ చేసుకున్న తర్వాత మనం DS-160 నింపడం, నెక్స్ట్ మన అకౌంట్లో మనీ వేయించుకోవడం, సంథింగ్ అన్ని చూపించడం, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ ప్యారల్గా చేసుకుంటూ దాంతో పాటుగా మనకి లోన్ కూడా ఈ లోపు శాంక్షన్ అయిపోద్ది. ఒకవేళ ఏం కంగారు పడకండి, లోన్ శాంక్షన్ అవ్వకపోయినా సరే ఈ టైంలో అంటే అడగొచ్చు, బ్రో నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, బ్యాంక్స్ కొన్నిసార్లు మమ్మల్ని తిప్పిస్తున్నాయి లైక్ 30 days 40 days అంటాయి. బ్రో ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే అలాంటప్పుడు మనకు థర్డ్ పార్టీ ఉంటాయి కదా, ప్రాడజీ, అవాన్స్ అని. నేను ప్రాడజీ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే వితిన్ 2 to 7 days మధ్యన మనకి లోన్ అనేది శాంక్షన్ అయిపోద్ది. అది మీరు రిజెక్ట్ చేసి వచ్చు. వన్స్ వీసా ఇంటర్వ్యూ అయిన తర్వాత అది మీరు వీసా ఇంటర్వ్యూ పట్టుకెళ్ళి అది చూపించి నెక్స్ట్ తర్వాత రిజెక్ట్ చేసి తర్వాత మీరు వేరే ఫండ్స్తో వెళ్ళొచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మీరు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు అనమాట మన ట్రెడిషనల్ బ్యాంక్స్ లాగే. సో అందుకని ప్రాడజీ వైపు అలా తీసుకుని ఉంచండి. మీకు HDFC క్రెడిట్లో ఈలోపు ఎక్కడో లేకపోతే సంథింగ్ ఇండియన్ బ్యాంకో శాంక్షన్ అయిపోయిన తర్వాత ప్రాడజీ క్యాన్సిల్ చేసేయండి. తక్కువ పర్సెంటేజ్ వస్తే దానికంటే ఇది బెటర్ అనిపిస్తే. సో ప్రాడజీ క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసి దీని త్రూ వెళ్ళండి USAకి, మిమ్మల్ని ఎవరు ఆపుతారు. సో అదనమాట. సో ఇన్ని ఉన్నాయన్నమాట. అందుకనే I-20 అయిన తర్వాత మీరు పక్కాగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అంతే గైస్, థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి అనమాట. థ్యాంక్ యూ.